హాయ్ హలో నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్న చెరువు తుర్కంజాల చెరువు, హైదరాబాద్. చాలా బాగుంటుంది, అవుట్స్కట్స్లో ఉంటుంది ఈ చెరువు. బాగుంటుంది, చాలా బాగుంది. ఇది వేవ్, ఇదంతా పార్కు, అదంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. సరే, ఓకే, మనం ఇప్పుడు దీంట్లోకి వెళ్ళిపోదాం. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు బ్రహ్మాండంగా జరిగింది నిన్న ఎపిసోడ్. చూశారు కదా నిన్న ఎపిసోడ్. గేమ్స్, ఒక్కొక్కరి తాలూకా పెర్ఫార్మెన్స్, గొడవలు, పట్లాట్లు ఏ విధంగా ఉన్నాయో ఎంత బాగా స్కెచ్ చేసుకొని ఒక్కొక్కరు కూడా బ్రహ్మాండంగా ఎలా వచ్చారంటే వాళ్ళు కూడాను మన గేమ్స్లోకి. బిగ్ బాస్ ఏం చెప్పాడు నిన్న ఒక గేమ్, కెప్టెన్సీ టాస్క్లో కెప్టెన్సీ కంటెండర్గా ఆల్రెడీ నిఖిల్ ఉన్నాడు కాబట్టి నిఖిల్ని పక్కన పెట్టి మిగతా వాళ్ళు ఐదుగురిని సెలెక్ట్ చేసుకోమన్నారు. ఐదుగురిని సెలెక్ట్ చేసుకున్నాక వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేశారు? భరణి గారిని, దివ్య గారిని, తర్వాత తనూజ గారిని, సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా ఈ ఐదుగురిని సెలెక్ట్ చేసుకున్నాక వీళ్ళతో గేమ్ స్టార్ట్ చేశారు. ఆ గేమ్ ఏంటి? ఫుట్బాల్ లాగా బాల్ ఉంటుంది, రెండు పక్కల కోర్టులు ఉంటాయి. ఈ టీం వాళ్ళు అంటే 5 స్టార్స్ వాళ్ళు ప్లస్ పాత వాళ్ళు ఇద్దరు కలిసి ఆడాలి. ఈ ఆడుతున్నప్పుడు ఈ బాల్ తీసుకెళ్ళి ఆపోజిట్ కోర్టులోని ఈ బాల్ని వేయాలి. తొయ్యడం కానీ, కాల్తో తనడం కానీ ఏమి చేయకూడదని రూల్ మాత్రం పెట్టాడు బిగ్ బాస్. అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న దివ్య మాధురి గారు సెలెక్ట్ చేసుకున్న విధానము, అందరూ కలిపి ఒక గ్రూప్ టాస్క్, అంటే గ్రూప్గా గేమ్ ఆడడం, దానివల్ల విపరీతంగా చాలా పాజిటివ్తోని ఫస్ట్ భరణి గారిని ఎలిమినేట్ చేశారు. తర్వాత మిగతా వాళ్ళని, దివ్య గారిని వరుస 1 by 1 ఎలిమినేట్ చేసుకున్నారు. అయితే నిన్నటి టాస్క్ అంతా కూడా హైలైట్ ఎవరైనా సుమన్ శెట్టి గారు. నక్కతోక తొక్కినట్టుగా ఆయన ఆ టాస్క్లో ఆయన ఫైనల్ వరకు ఉండిపోయారు. ఆయన ఒక కంటెస్టెంట్ అయ్యాడు. ఇవాళ ఈరోజు నిన్న కంటెస్టెంట్గా ఉండిపోయాడు. ఇవాళ వాళ్ళకి మళ్ళీ కొత్తగా లైవ్లో చూసాము, టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్లో కూడా మ్యాక్సిమం ఈరోజు షూట్ అంతా అయిపోయింది కాబట్టి టాస్క్లోని సుమన్ శెట్టి అంటే ఇద్దరు క్యాప్టెన్ల కింద చూపించాడు. ఇద్దరు క్యాప్టెన్లో ఇప్పుడు క్యాప్టెన్గా ఆల్రెడీ సుమన్ శెట్టి అయిపోయాడని టాక్ ఉంది. ఇవాళ ఎపిసోడ్లో వస్తుంది అది. రెండో క్యాప్టెన్గా మన గౌరవ్ గుప్తా రెండో కెప్టెన్ అయ్యాడు అని చెప్తూ వస్తున్నది టాక్. ఈ రెండుకి ఇవాళ వస్తుంది అది. కానీ నిన్నటి ఎపిసోడ్ మాత్రం అంతవరకు చూసుకుంటే మిగతాదంతా కూడా కెప్టెన్సీ టాస్క్లో కూడా బాగా వచ్చి అందరూ ఆడుకొని చక్కగా వచ్చారు. చక్కగా బాగుంది. ఇవాళ ఎపిసోడ్ కూడా మీరు చూడండి. మీరు అందరూ కూడాను బిగ్ బాస్ ఎపిసోడ్ చూడటమే కాదు, నా తాలూకా రివ్యూస్ని కూడా చూసి నా యొక్క రివ్యూస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఎన్ఆర్కే టాక్స్, నేను మీ రాధాకృష్ణ. థ్యాంక్ యూ.